హలో ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ఏదైనా మనం టేస్టీగా క్రిస్పీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అనమాట. గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బొంబాయి రవ్వ 2 కప్పులంతా తీసేసుకొని ఇందులో 1 కప్ అంతా పెరుగు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, నార్మల్ పెరుగైనా పర్లేదు. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అది కొంచెం పొద్దు మెత్తబడుతుంది కదా. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని అది వేడవుతూ ఉంటే మనం ఇంకా కొంచెం టేస్టీగా కావాలి గుంత పొంగనాలు అనుకుంటే ఒక చిన్న పాట్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న కరివేపాకు, పసుపు వేసుకొని పోపు ఇందులో వేసేసుకొని కలిపేసుకొని గుంత పొంగనాలు రెడీ చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. ఈ గుంత పొంగనాల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పిండిని గుంత పొంగనాల్లాగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే అది ఒక పక్క కుక్ అవుతుంటే ఇంకొక పక్క పల్లి చట్నీ చేసుకున్న గట్టిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పల్లి చట్నీ ఎలా చేయాలో ఇంకొక వీడియోలో పెడతాను చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పక్కలను ఫ్రై చేసుకొని వేడి వేడిగా గుంత పొంగనాల్లో చట్నీ డిప్ చేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే నా టైటిల్ కింద ఉంటుంది చూడండి. సబ్స్క్రైబ్.